వందలు వేలతో మొదలైన మాయాజూతం చూస్తుండగానే లక్షలకు చేరుతోంది. ఆపై అప్పుల ఊబిలో చిక్కుకుని జేబులు గుల్లవుతున్నాయి. అత్యాశతో కొందరు, వ్యసనాల బారి పడి మరికొందరు ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి నిండు జీవితాల్ని బలి చేసుకుంటున్నారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన నిరంజన్ వలి అనే యువకుడు ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. మంచి జీతం, జీవితం బాగానే ఉందనుకున్న సమయంలో బెట్టింగ్ యాప్లకు బానిసయ్యాడు. అందులో పూర్తిగా కూరుకుపోయి సూసైడ్ లెటర్ రాసి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. బెట్టింగ్ యాప్ ద్వారా 13 లక్షల రూపాయలు పోగొట్టుకోవడంతో తాను సూసైడ్ చేసుకుంటున్నానంటూ 6 పేజీల లెటర్ రాసి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఇంటి నుండి పారిపోయాడు. దీంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు, బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి కోసం గాలింపు చేపట్టారు. ఆ యువకుడు రాసిన లెటర్ ప్రకారం బెట్టింగ్ యాప్లకు బానిస అయ్యానన్నాడు. బెట్టింగ్ల వల్ల అప్పులు చేయడంతో గతంలో పలుమార్లు తన తండ్రి ఆ అప్పులు తీర్చారని రాసుకొచ్చాడు. మళ్లీ అప్పులు చేశానని, అందుకే తన తండ్రికి మొహం చూపించుకోలేక వెళ్ళిపోతున్నట్లు తెలిపాడు. తనకు జైలు శిక్ష పడుతుందని, ఈ బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని రాశాడు. అలాగే ప్రతి నెల ఎల్ఐసి చెల్లిస్తున్నానని, చనిపోయిన తర్వాత వచ్చే ఎల్ఐసి డబ్బులతో అందరి అప్పులు తీర్చాలని లెటర్లో రాసి ఇంటి నుండి వెళ్ళిపోయాడు. 7 నెలల క్రితం నిరంజన్ వలీకి వివాహమైంది. ప్రస్తుతం భార్య గర్భవతిగా ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిరంజన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.